హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది చికెన్ మలాయ్. దీనికి ఏం లేదు, కోడి కూర ఒక 1/2 kg తుండ, దాంతో పెరుగు, కర్రీ మసాలా పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి చేయబోతాను. జీలకర్ర తాలింపుగా అట్నే వేయవచ్చు, అట్లా లేదంట మనం వేయించి కూడా పొడిగా వేసుకోవచ్చు. దీంతో పెద్ద ఉల్లిపాయ వేసి చేయబోతాము. రండి ఎట్ట చేస్తాం చూస్తాం. ఇనుము కడాయి ఎత్తుకండి, దీంట్లో 3 చెంచా నూనె పోసేసి మన తాలింపుకు ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఏలక్కలు వేస్తున్నా. ఇప్పుడు జీలకర్రని అట్నే వేయపోతాను, మీరు కావాలంటే పొడి కూడా వేసుకోవచ్చు. పెద్ద ఉల్లిపాయ 4 ఉల్లిపాయ ఎత్తుండా సన్నంగా కోసి పెట్టుండా, 2 పచ్చిమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ బాగా సన్నంగా కోసి దీంతో ఉంది, ఒక పచ్చిమిరపకాయ పొడవుగా కోసి వేస్తాను. ఇది బాగా వేయించండి, బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మన ఉల్లిపాయ వేయించాలా. దాని లోపల మనం చికెన్ కలిపి పెడతాము. చూస్తుంటే నీళ్ళు లేకుండా క్లీన్గా ఎత్తుకండి కూరని. దీంతో 5 చెంచా పెరుగు, 2 చెంచా కర్రీ మసాలా పొడి, 2 చెంచా ధనియాల పొడి, 1.5 చెంచా మిరియాల పొడి, ఇదన్నీ వేసి కలిపి ఒక 10 నిమిషాలు నానబెట్టబోతాము. ఉప్పు అవసరం లేదు, దీనికి మన అలాగా వేసుకోవచ్చు ఉప్పు. ఇది ఒక 10 నిమిషాలు అట్నే ఉండి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసేసి మనం బాగా వేయించుతాము. ఇప్పుడు 1/2 kg చికెన్కి మనకు 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. దాన్ని కూడా బాగా వేయించేయండి, ఆ పచ్చి వాసన పోయేదాకా మనం వేయించాలా. ఇప్పుడు 1 క్యూబ్ వెన్న వేస్తున్నా. ఇది ఇప్పుడు వెన్న వచ్చి నిండా ఇష్టం అంట, 2-3 క్యూబ్ కూడా మనం వేసుకోవచ్చు, అది ఒక రుచి తనిగా ఉంటుంది. బాగా వేయించుతూ ఉండండి. మళ్ళీ పసుపు పొడి 1/2 చెంచా వేస్తున్నా. బాగా వేయించింది ఉల్లిపాయ. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను నానబెట్టిన చికెన్ వేయిపోతాను, వేసేయండి. ఇప్పుడు మనం దీంతో ఏ మిరప్పొడి ఏది మనం వేయలేదు, పెట్టి మన కర్రీ మసాలా పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి అదా వేసి ఉండాము. ఎక్కువ మీకు కారం కావాలా అటంట మిరియాల పొడి కొంచెం వేసుకోవచ్చు. దీనికి నీళ్ళు వద్దు, మన నానపెట్టిన పెరుగు నీళ్ళు ఉంది కదా, అదే కలిపి మనం పోసుకోవచ్చును. ఇలాంటి కూర వచ్చి మనకు పెరుగులనే ఉడకాల, అదే చికెన్ మలాయ్ బాగా రుచి ఉంటుంది. మనం మధ్యలో కలిపి ఇవ్వాలా, లేదంటే అడుగు పెట్టుకుని. ఇప్పుడు మన కూర కావాల్సిన ఉప్పు కొంచెం వేసేయండి. ఇది అట్నే మనం మూసి పెట్టేస్తాం. చూడండి బాగా అయిపోయింది. ఇప్పుడు నూనె లైట్గా వేరగా వస్తుంది. ఇక కొంచెం ఇది పేస్ట్ అవ్వాలా కూర, ఇంకా కొద్దిసేపు మనం మూసి పెడతాం. చూడండి ఇప్పుడు నూనె బాగా పైగా వచ్చేసింది, బాగా కూర కూడా ఉడిగిపోయింది. ఇదే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కొద్దిగా వెన్న వేసేసి ఒక 1/2 క్యూబ్ వేస్తే చాలు. దాంతో ఫ్రెష్ క్రీమ్ ఒక 2 చెంచా పోయపోతాము, అది ఒక రుచి వచ్చిన క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ పెట్టిన వాళ్ళు ఒక 1 అవర్ మునుపు ఒక 10 జీడిపప్పు బాగా నానబెట్టేసి నూరి ఆ పాలు ఎత్తుకోవచ్చు, అది ఒక రుచి వస్తుంది. క్రీమ్ ఒక రుచి వచ్చును. ఏ రుచి మీకు పెట్టిందో అలాగా మీరు చేసుకోవచ్చు. చూడండి ఈ స్టేజ్ కరెక్ట్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఆఫ్ చేసేస్తాం. ఏంటంటే ఇది కలర్ వచ్చి తెలుపుగా రాదు, మన ఇనుము కడాయిలో చేసే వల్ల ఇది కలర్ రాదు, బట్ పోషణ ఉంటుంది బాగా. చూడండి రుచి అయిన చికెన్ మలాయ్ రెడీ. దీనికి మన రొట్టె, నాన్ దీంతో పెట్టి భోంచేయొచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.